గంటా చక్రపాణి గారు, పెద్దలు కాకి మాధవరావు గారు, ప్రొఫెసర్ ప్రసాద్ గారు, మిగతా మిత్రులు అందరూ, మీ అందరికీ నా నమస్సులు. ఎందుకంటే లక్ష్మయ్య గారు తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టారు కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. యా ఇక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఎనీబడి. ఒకటి నేను ఎక్కువ మాట్లాడను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైతే ఇందాక మా మిత్రులు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బోకియా గారు ప్రస్తావించిన అన్ని అంశాలని నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే చాలా హైదరాబాద్ యూనివర్సిటీలో ఉంటూ వారితో పాటు నేను కూడా అనేక విషయాల్లో పార్టిసిపేట్ చేశాం కాబట్టి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అన్ని విషయాలు నాకెంత తెలుసో తనకి అంతే తెలుసు. కొన్ని సందర్భాల్లో మూమెంట్లు కూడా నడిపాము. ముఖ్యంగా రోహిత్ వేముల విషయంలో మీ అందరికీ తెలుసు ఎలాంటి సంఘటనలు జరిగినాయో. రోహిత్ వేముల ఇష్యూ తర్వాతనే బహుశా భారతదేశ వ్యాప్తంగా ఈ ఏవైతే రిజర్వేషన్ల మీద చర్చ జరిగిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్ తీసుకుంది. అప్పుడున్న మా వైస్ ఛాన్సలరు ఎలాంటి వాడు మీకు అందరికీ తెలుసు, అప్పారావు గారు. ఆయన ఎలాంటి పాత్ర పోషించాలనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను వాటి అన్నిటిని సమర్థించట్లేదు. అందుకే మా బాంగ్యా బోకియా గారు లేవనెత్తిన అంశాలని నేను యాస్టీజ్గా చేస్తాను. దాంతోపాటు ఏంటంటే, ఏదైతే బ్రైట్ ప్రతిపాదన జరిగిందో, బ్రిడ్జ్ ప్రతిపాదన జరిగిందో, ఇది ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం విశ్వవ్యాప్తం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇందాక మిత్రులు మాట్లాడిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అవన్నీ సహేతుకమైనటువంటి, కాకపోతే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అనేక అంశాలు ఈరోజు జరుగుతున్నటువంటివి మొత్తం అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి. ఎందుకంటే యూనివర్సిటీలలో వస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ కూడా చాలా సెలెక్టివ్గా వస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈ విషయాలతో పాటు మీరందరూ కూడా చాలా ఆలోచించే వాళ్ళు కాబట్టి ఇటువైపు కూడా ఏదైతే ఈ ప్రతిపాదన మొదలుపెట్టారో దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.